హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 4th వీక్ ట్యూస్డే ఓటింగ్ పొజిషన్ నిజంగా మీరు షాక్ అవుతారండి. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా నబీల్కి అయితే 35% ఆఫ్ ఓట్స్. రోజుకి తన పెర్ఫార్మెన్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. గేమ్ బాగా ఆడుతున్నాడు, ఫ్యాన్స్ బాగా అవుతున్నారు, తనకి ఓటింగ్ బాగా వేస్తున్నారు. ఈ వీక్ చూసుకుని చాలా థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే టాప్ మెయిన్ కంటెస్టెంట్స్ విష్ణుప్రియ అండ్ నిఖిల్ ఇద్దరు నామినేషన్స్లో లేరు కాబట్టి నబీల్కి అయితే 35% ఆఫ్ ఓట్స్ రావడం అనేది మామూలు విషయం కాదండి. తన నామినేషన్స్లో సోనియా పైన కానివ్వచ్చు, లేకపోతే పృథ్వీరాజ్ పైన కానివ్వచ్చు, లాస్ట్ వీక్ ప్రేరణ పైన కానివ్వచ్చు, తీసుకున్న స్టాండ్ కానీ తన మాట్లాడిన విధానం కానీ అందరిని ఆకట్టుకుంది. అందుకే తనకి అంచెలంచెలుగా ఓట్స్ పెరుగుతున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాని తర్వాత సెకండ్ పొజిషన్లో మనకంటే ఉన్నాడు 16%, థర్డ్ పొజిషన్లో ప్రేరణ 16%, దాని తర్వాత ఆదిత్య 15, పృథ్వీరాజ్ 11, సోనియా 8. సో ఈ ఫ్యాన్ బేస్ ఓటింగ్ వైజ్ చూసుకుంటే మ్యాక్సిమం ఈ వీక్లో ఆదిత్య, పృథ్వీ అండ్ సోనియా వీళ్ళ ముగ్గురులో ఒకరైతే వెళ్ళిపోయే ఛాన్స్ అయితే చాలా మెండుగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. బట్ ఏది ఏమైనా సరే మన నబీల్ పెర్ఫార్మెన్స్ అయితే రోజుకి పెరిగిపోతుందని చెప్పొచ్చు. మనకంట కూడా కొంచెం మళ్ళీ ఎమోషనల్ అవుతున్నాడు. అది తగ్గించుకుంటే ఇంకా కొంచెం బాగా ఉంటుంది అనమాట గేమ్లో. యాక్చువల్ నైన్గా కూడా నామినేట్ అయ్యి ఉండే, కానీ నిఖిల్ తన చీఫ్ పవర్తో తను తీసేసి నామినేషన్ లిస్ట్ నుంచి తీసేయడం జరిగింది. మేబీ తను కూడా గత ఫస్ట్ వీక్లో బాగా ఆడిన తీరు సెకండ్ వీక్లో కొంచెం పర్లేదు అనిపించింది, థర్డ్ వీక్లో కొంచెం డౌన్ అయింది. సో డే బై తను డౌన్ అవుతుంది తప్ప ఇంక్రిమెంట్ అవ్వడం తన గేమ్ వైజ్ కొంచెం చూసుకోవాలి. అలానే నిఖిల్ కొంతవరకు సోనియా యొక్క కన్నింగ్ని కనుక్కున్నాడు అని చెప్పొచ్చు. అలానే పృథ్వీరాజ్ కొంచెం అగ్రెషన్ తగ్గించుకోవాలి. అలానే మీరు చూసుకుంటే తను ఎఫర్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాడు. ఏది ఏమైనా సరే నా పాయింట్ ఆఫ్ ప్రకారం ఈ వీక్ ఆదిత్య ఓం కానివ్వచ్చు, లేకపోతే పృథ్వీరాజ్ కానివ్వచ్చు, సోనియా వీళ్ళ ముగ్గురు డేంజర్లో ఉన్నారని చెప్పొచ్చు. వీళ్ళ ముగ్గురు ఎవరైనా ఎలిమినేట్ అయిపోయే ఛాన్స్ అయితే హైగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అని మీరు భావిస్తున్న వాళ్ళ నేమ్ కామెంట్ తెలియచండి. అలానే ఇప్పటి వరకు చూస్తున్న మీ యొక్క అభిమాని కండిషన్స్ నేమ్ ఏంటో అది కూడా కామెంట్ తెలియచండి. ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.